11వ న్యాయాధిపతి దగ్గరికి వస్తే అబ్దోన్ అనే ఆయన, ఈయన కూడా 1-2 వచనాలే చెప్పారు. ఎలాగంటే 13వ వచనంలో ఉంటుంది, అతని తరువాత పిరోతినీయుడైన హిలేల్ కుమారుడగు అబ్దోన్ ఇశ్రాయేలులకు అధిపతిగా ఉండెను. ఇతను ఎఫ్రాయిం గోత్రం వాడు. ఎక్కువ ఎఫ్రాయింలే న్యాయాధిపతులుగా ఉన్నారు కూడా. ఈ ఎఫ్రాయిం గోత్రం వాళ్ళు ఎలాంటోళ్ళంటే దేవుడి యొక్క క్రియలను సేవ చేస్తూ ప్రజలకు కూడా సేవ చేయాలనుకున్నవాడు. ఇతను చాలా, ఈ అబ్దోన్ అనే మాటకు అర్థం ఏంటంటే సేవకుడు లేక ఆరాధకుడు. సేవకుడు లేక ఆరాధకుడు. ఇతను ఎఫ్రాయిం గోత్రం వాడు. ఇతను సమర్థుడు కూడా. ఇతని మీదకి ఎవరు యుద్ధానికి రాలేదు. ఎందుకంటే 40 మంది కొడుకులు, 30 మంది మనవలు. ఇతనికి 40 అంటే ఎంత సైన్యమో చూడండి. అంటే బయట వ్యక్తి మీద ఇతను ఆధారపడలేదు, బయట వ్యక్తుల మీద ఇతను ఆధారపడలేదు. 14వ వచనంలో ఉంటుంది, అతనికి 40 మంది కుమారులు, 30 మంది మనవలు, 70 మంది గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. అతడు 8 ఏళ్ళు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరిపాలనా విధానం చాలా కష్టతరమైందండి. ఎవరికైనా, ఇప్పుడున్న రాజకీయవేత్తలకు కానీ అప్పుడున్న వాళ్ళకి కానీ. బయట వ్యక్తి యొక్క తోడు కోసం మనం వెతుక్కుంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడో ఎప్పటికప్పుడు దెబ్బేసేద్దామని చూస్తాడు. ఇతను ఎంత గొప్ప క్రియలు కలిగిన వాడంటే, ఎంత ప్రజా క్రియల్లో సేవకుడంటే, 30 మంది కొడుకులు, 40 మంది కొడుకులు, 30 మంది మనవలు, 70 గాడిద పిల్లలంట. ఆ రోజుల్లో గాడిదలు ఉండవంటే చాలా గ్రేట్. అప్పుడు అంటే ఇశ్రాయేలులో పెళ్లి సంబంధాలు చూడాలంటే ఎన్ని గాడిదలు ఉన్నాయో అడిగేవారట. అంటే ఏంటి, గాడిదకి కొంత ఆస్తని. ఎందుకు గాడిదలు అడిగేవారు? గాడిదలు రవాణా చేయటకు ఉపయోగపడాయి. అంటే 10 గాడిదలు ఉన్నాయనుకో, ఓహో 10 గాడిదలు ఉన్నాయంటే ఇతను మంచి వ్యాపారస్తుడే. 20 గాడిదలు ఉంటే మంచి వ్యాపారస్తుడే. అంటే గాడిద మీద సరుకుని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పంపించేవారు. అప్పుడు ఏనుగులను వాడేవారు, కానీ ఏనుగులు ఎక్కువసేపు మొయ్యలేవు, ఒంటెలు ఎక్కువసేపు మొయ్యలేవు, గుర్రాలు ఎక్కువసేపు మొయ్యలేవు. కానీ గాడిద చాలా దూరం మోస్తుంది, అలసట లేనిది. అందుకే చెప్తున్నాను మీకు. అందుకే యేసుక్రీస్తు వారు గాడిద మీదే ఊరేగించబడ్డాడు. ఎందుకో తెలుసా? అన్ని కారణాలు వేరే అయితే అలసట లేని జంతువు మీద ఆయన అలిసిపోయి ప్రయాణిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క 70 మంది గాడిదలు. ఇంకో విషయం తెలుసా? దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆన్లైన్లో బుక్లో చదివాను. ఈ బ్యాక్గ్రౌండ్, ఇతను చాలా ధనవంతుడట. యాక్చువల్గా ఎఫ్రాయిం గోత్రం వారికి దేవుడు గొప్ప ప్రణాళిక ఇచ్చాడు. ఆ ప్రణాళిక ఏంటంటే వాళ్ళ ధనవంతులు, వాళ్ళు చాలా గొప్ప ధనవంతులుగా ఉండేవారు. ఈ ధనవంతులు కాబట్టే ఎంతమందిని మెయింటెనెన్స్ చేశారు? ఎంతమందిని మెయింటెనెన్స్ చేశారు? అది 70 మంది ఇంట్లో అన్నం తినాలంటే. అంటే 40 మంది కుమారులు అంటే 40 మంది భార్యలు ఉంటారుగా, ఖచ్చితంగా 80. 30 మంది మనవలు అంటే ఆడపిల్లలు కూడా ఉండొచ్చుగా. అంటే 80, 30, 110 మంది. రోజుకు 110 మందికి వంట చేసి పెట్టాలంటే ఎంత డబ్బు కావాలా? 110 మంది ప్లస్ 110 మంది ప్లస్కి ఎన్ని రెస్టారెంట్లకు ఆర్డర్ చేయాలా, ఎన్ని బిర్యానీలు కావాలా, ఎన్ని కోళ్ళు కోయాలా, ఆ టైంలో అబ్రహాం గారి కోసం ఎన్ని కోయాలా? పూటకు 10,000 అవుద్ది అన్నాడు తమ్ముడు. నిజమే మరి, పూటకు 10,000 రోజుకి. పూటకు 10,000 అంటే టిఫిన్లు, మరి భోజనాలకు 10,000 టిఫిన్లు, సాయంత్రం భోజనాలు, మళ్ళీ పడుకోవడానికి బెడ్లో. ఇప్పుడులాగా అప్పుడు ఏసీలు కావాలంటే చాలా నీట్గా వాటర్కి చేసేవారు. అటు లేవికాండంలో ఉంటుంది. అప్పుడు ఏసీలు ఉన్నాయట. ఏసీలు అదే వెదురుతోని అనేక చెట్లు కొమ్మలతో చేసి దానిపై నుంచి వాటర్ పోస్తే ఆ వాటర్ మళ్ళీ నదిలోకి వెళ్ళి మళ్ళీ వాటర్లు పట్టుకెళ్ళి చేసేవారట. అది అప్పుడు చల్లగా ఉండేయట. అంటే ఈ 110 మంది ప్లస్కే ఎన్ని మంచాలు కావాలా? వీళ్ళు పొద్దున్నే లేచి టిఫిను అంటే నేను అప్పుడు అనుకున్నాను ఆయన ఖచ్చితంగా ధనవంతుడే. అంటే
న్యాయాధిపతుల్లో ధనవంతుడైన న్యాయాధిపతి అబ్జోన్, అందరికంటే ధనవంతుడై ఉంటాడు ఆయన, అంతేనా? సో ఇక్కడ చూడండి 15వ వచనంలో పిరోతోనీయుడైన హిల్లేలు కుమారుడు అబ్డోను చనిపోయి ఎఫ్రాయిము దేశం నందలి అమాలేకీయుల మన్యములోనున్న సిరాతోనులో పాతి పెట్టబడినో. హల్లెలూయా. ఇక్కడ మనం ఒకటి చూడాలి, ఏ న్యాయాధిపతి ఎక్కడ చచ్చిపోతే అక్కడే పాతి పెట్టబడ్డారు, గుర్తుందా మీకు? అంటే ఒక నాయకుడికి, ఒక అధిపతికి, ఒక న్యాయం తీర్చేవాడికి ఆ రోజుల్లో అంత గౌరవం ఇచ్చేవారు. మీకు తెలుసా, అసలు ఎప్పుడైనా సరే ఏ గ్రంథంలో అయినా మీరు బైబిల్ తీసుకున్నా, మన పరిశుద్ధ గ్రంథం, ముస్లిం ఖురాన్ తీసుకున్నా, లేకపోతే హిందువులకి భగవద్గీత రామాయణం తీసుకున్నా, ఏం తీసుకున్నా చాలా గొప్ప విషయం మీకు చెప్తాను. ఏంటంటే ఎవరు ఎక్కడ చనిపోతే వారి సొంతూరికి తీసుకెళ్ళాలి అని. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అని నేను గమనిస్తే మిగిలిన పుస్తకాలు నాకు తెలియదు, నేను చదవాలని కూడా అనుకోవడం లేదు. న్యాయాధిపతుల్లో మనం 11 న్యాయాధిపతుల్ని కూడా వారి ఊళ్ళలోనే వారిని పాతి పెట్టాను. వాళ్ళ భోజనం తినడం చెప్పలే, బట్టలు వేసుకోవడం చెప్పలే, వాళ్ళ బ్రతకడం చెప్పలే, వాళ్ళకి పెళ్ళైనట్టు చెప్పట్లే, వాళ్ళ భార్య పేర్లు కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ చచ్చిపోయి పాతి పెట్టింది మాత్రం చెప్పారు. ఎందుకంటే పుట్టడము ఘనతే, చనిపోవటము ఘనతే. దేవుడి నామంలో మీ అందరికీ అద్భుతమైన రీతిగా ఈ యొక్క చెప్పిన మాటలు, అంటే 25 సంవత్సరాల కాలంలో ఒక ఎబ్దాన్ యోధావాడు, బెత్లెహేంలో ఉన్నవాడు, ఎలోన్ అదే యోధావాడు జెబులోను ప్రాంతంలో ఉన్నవాడు, అలాగే అబ్దోన్ ఈయన కూడా ఎఫ్రాయిం ప్రాంతంలో బ్రతుకుతున్న వ్యక్తి. దేవుడి యొక్క అద్భుతమైన నామంలో మీకు చెబుతూ ఉన్నాను, ఈ 11 మంది న్యాయాధిపతులు దేవుడి క్రియలతో మనకు బోధించిన విధానం ఎలాంటిదంటే ఒకరు యుద్ధశూరుడు, ఒకరు పరాక్రమంతుడు, ఒకడు ధైర్యశాలి, ఒకడు అద్భుతమైన రీతిగా ఉండేవాడు, ఇంకొకడు నీతిమంతుడు. అతని పుట్టుక ఎలాగున్నా, అతని ప్రయత్నాలు ఎలాగున్నా, అతని కార్యాలు ఎలాగున్నా, అతని కారణాలు ఎలాగున్నా అతను న్యాయాధిపతి ఉన్నాడు. హల్లెలూయా. మొత్తం అన్ని సెంటర్ పాయింట్ చూసుకుంటే, అన్ని కూడా కలగలిపి చూసుకుంటే మనము గుర్తించాల్సిన ఒక విషయం ఏంటో చెప్పనా మీ అందరికి కూడా, ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలనే పరిపాలించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రకరకాల గోత్రాల నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాల తెగల నుంచి వచ్చిన వాళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తులై ఉన్నారు. ఎందుకు చెప్తున్నానండి ఇది? అన్యుడు కూడా ఏమయ్యాడు? న్యాయాధిపతి అయ్యాడు. అన్యుడు ఎవరు? ఆయన పేరేంటి? మొదటి న్యాయాధిపతి ఎవరు? ఓత్నీయులు. రెండో న్యాయాధిపతి ఎవరు? యహూదు. మూడో న్యాయాధిపతి ఎవరు? షమ్గరు. 4వ న్యాయాధిపతి ఎవరు? దెబోరా బారక్. 5వ న్యాయాధిపతి గిద్యోను. 6వ న్యాయాధిపతి తోలా. 7వ న్యాయాధిపతి యోప్తా కాదు, యాయిరు. 8వ న్యాయాధిపతి యోప్తా. 9వ న్యాయాధిపతి ఇబ్జాన్. ఇబ్జాన్. తర్వాత 9వ న్యాయాధిపతి ఎలోన్. 10వ న్యాయాధిపతి 11వ న్యాయాధిపతి అబ్జాన్. దేవుడు ఈ న్యాయాధిపతులు చెప్పే కృపనిచ్చాడు.